నిలబడ్డాను. రెండు ప్రభుత్వాలకి నిరుద్యోగుల తరపునే నిలబడ్డాను. 3 సార్లు అంగరిసై చేశాను. 18 కేసులు నా మీద. ఇప్పుడు నెలకోసారి కోర్టుకి వెళ్తున్నా. కానీ ఇక్కడ గవర్నమెంట్లో ఉండి 2022లో ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటే అనుకూలంగానే మాకు వాయిదా వేయాలని సుధీర్ రెడ్డి సార్ కాడికి వస్తే ఆయన మనం పిలిచి మాట్లాడి సభ పెట్టి అసెంబ్లీలో మాట్లాడి అన్ని మాకు మద్దతుగా 2022లోనే నిలబడిండు సుధీర్ రెడ్డి అన్న. ఇప్పటికీ చాలాసార్లు కలిశాను. నిరుద్యోగ సమస్య మీద పరిష్కార మార్గాలు ఏంటి కూడా చూపించే ప్రయత్నం చేసిన. కేటీఆర్ గారితో కూడా 45 నిమిషాలు మీటింగ్ పెట్టి, ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాలు 2 లక్షలని వాళ్ళు 67,000 పాత లెక్కలు కొత్త లెక్కలు అన్ని చెప్పి 67,000 ఉద్యోగాలు ఇచ్చారు. సమస్య పరిష్కారం గవర్నమెంట్ ఉద్యోగాలతో ఒకటే కాదు, ప్రైవేట్ రంగంలో కూడా మాకు ఉద్యోగాలు కావాలా. జిల్లాకు ఒక స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలు ఏర్పాటు చేయాలా, స్కిల్ నేర్పియాలా, ఇంగ్లీష్ నేర్పియాలా, టెక్నికల్ స్కిల్ నేర్పియాలా. హైదరాబాద్లో నాన్ లోకల్ గో బ్యాక్ అనే మూమెంట్ తీసుకొస్తే హైదరాబాదులో 30-40 లక్షల మంది నాన్ లోకల్స్ ఉద్యోగాలు చేస్తున్నారు. తెలంగాణ బిడ్డల కడుపు కొట్టి వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఎవరి కోసం వచ్చిందంటే తెలంగాణ బిడ్డల కోసం వచ్చింది. కానీ హైదరాబాద్ ఆంధ్రోడు పోయిండా అంటే ఆంధ్రోలు పోలేదు, ఎవరు పోలేదు. బయట చెన్నైకి వెళ్ళి వస్తున్నారు. కానీ తెలంగాణలో ప్రైవేట్ రంగంలో 75% రిజర్వేషన్ కల్పిస్తానని రేవంత్ రెడ్డి మన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిండు. ఇంతవరకు ఇంప్లిమెంట్ కాల. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తేనే తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి. ఇంకోటి ఏంటంటే ఇవాళ మనం మీటింగ్ పెట్టినాం, ప్రసంగాలు చేసుకొని వెళ్ళిపోతాం. మళ్ళీసారి మీటింగ్ రావాలంటే విద్యార్థులు ఈ ప్రసంగాలు వినాం కదా సార్ అంటే ఇక్కడ పాఠం వింటూ రోజు 4 గంటల పాఠం వింటూరు. ఇవాళ ఉద్యమ పాఠం విన్నారు. నా ఉద్యమంలో ఎన్నో రకాల ప్రశ్నలు సంధించాను. నాకు అకాడమీనే ఉద్యమ పాఠశాలగా మార్చాను. ఎందుకంటే వేదిక మీద ఉన్నటువంటి ప్రతి విద్యార్థి నాయకుడిని మన అకాడమీకి వెళ్ళి తయారు చేశాను. విద్యార్థుల పాఠం చెప్పాను, విద్యార్థుల లీడర్లను కూడా తయారు చేశాను. ముందు రేపు ఈ విద్యార్థులందరితో కార్యక్రమ కమిటీ ఏర్పాటు చేస్తాం. దానికి సుధీర్ రెడ్డి అన్న మాకు వారం రోజులు టైం కేటాయించాలా. మీరు మాకు ఫైనల్గా హామీ ఇవ్వాలా. ఏంటి హామీ అంటే ఇవాళ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 1000 రూపాయల ఫీజు పెట్టింది. మొన్నటి దాకా 100 రూపాయలు ఉండే. ఈ రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే మా గవర్నమెంట్ వచ్చినాక ఏ ఫీజు తీసుకోవాలన్నాడు. కానీ 100 రూపాయలు 1000 రూపాయలు చేసిండు. అది 100 రూపాయలు పెట్టాలా. ఎందుకంటే మొన్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో 20 పోస్టులు వస్తే 19,000 అప్లికేషన్లు వచ్చినాయి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి 2 కోట్ల రూపాయలు వచ్చినాయి. వాళ్ళు ఎగ్జామ్ పెడితే మా అయితే ఒక 20 లక్షలు ఖర్చు అవుతాయి. మా మీద పెట్టుబడి సాధిస్తుంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. రేపు నిన్న ఇంజనీరింగ్ పోస్టులకు ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది. వాటికి 100 రూపాయలు కావాలా. దానికోసం మిమ్మల్ని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ చైర్మన్ దగ్గర తీసుకుపోతాం. వినతిపత్రం మేము పోతాంలో కింద నిలబెడతారు. మీరు వస్తే పైకి తీసుకొని మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. రెండో అంశం ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ 19,000 ఉద్యోగాలు ఇవ్వాలా. 5,000 ఇస్తామంటారు. 5,000 కాదు 19,000 నోటిఫికేషన్ ఖచ్చితంగా ఇవ్వాలా. పోయినసారి లాంగ్ జంప్ కారణంగా మన అవస్థపడ్డాం, చాలా మంది దూరం అయ్యారు. అది 3.8 మీటర్ల ఖచ్చితంగా తగ్గించాల్సిందే. తగ్గిస్తున్నాకనే నోటిఫికేషన్ ఇవ్వాలా. లేదంటే మన అందరూ ఆగమవుతాం. కోచింగ్లు తీసుకొని ఇంటి వాళ్ళ పరిస్థితి ఏర్పడుతుంది. కంపల్సరీగా 3.8 మీటర్లకు తగ్గించాలా. దాంతోపాటుగా జీవో నెంబర్ 46 మీద గట్టి కూర్చుందాం. అవసరమైతే దిల్సుఖ్నగర్లో 100 మంది ఆమరణ నిరాహారదీక్ష చేద్దాం. తొలగించే వరకు వదిలిపెట్టేది లేదు. జీవో నెంబర్ 46 తోస్తేనే గ్రామీణ ప్రాంత విద్యార్థుల కానిస్టేబుల్ జాబ్లు వస్తాయి. లేదంటే ఎవరికి కూడా రాదు. ఆ 46 కోసం అవసరమైతే సార్నే దీక్ష కూర్చోబెడతాను నేను కంపల్సరీగా. అట్లాగే అన్ని పోస్టులకు ఒకటే ఈవెంట్స్ పెడుతున్నారు. ఎస్ఐకి, కానిస్టేబుల్కి, ఎస్పీఎఫ్కి, ఎక్సైజ్కి, సివిల్కి, ఏఆర్కి ఒక్క దాంట్లో ఒక్కసారి లాంగ్ జంప్ పోయిందంటే అన్నీ పోతున్నాయి. నువ్వు ఫీజు ఎంత తీసుకుంటున్నావు? 5టికి ఒక్క 1000 రూపాయలు కట్టి అన్ని ఈవెంట్స్ పెట్టు. 5,000 తీసుకుంటే 5 ఈవెంట్స్ పెట్టాలా. ఖచ్చితంగా ఎక్సైజ్ని దీనికి వెళ్ళి దూరం చేయాలా. పోలీస్ డిపార్ట్మెంట్లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కలపొద్దు. దానికి హైట్ తక్కువ ఉంటుంది. హైట్ తక్కువ నోటికి అవకాశం ఉంటుంది. ఎక్సైజ్లో ఉంటే ఎక్సైజ్ని వేరు చేయండి, జైలు వాడని వేరు చేయండి. వాడి ఎగ్జామ్ వాడి పెట్టండి, వీడి ఎగ్జామ్ పెట్టండి. అన్నీ కలిపితే అన్ని ఆగమైపోతున్నాం. వేరే ఎగ్జామ్ పెట్టాలన్న డిమాండ్ కూడా మనం ఖచ్చితంగా తీసుకోవాలా. 19,000 ఉద్యోగాలు ఖచ్చితంగా నింపాలా. రేపే మిత్రులారా, నిరుద్యోగ మిత్రులందరికీ వేదిక మీద వాళ్ళు చెప్తా ఉన్నా, రేపే మనం కమిటీ ఏర్పాటు చేసుకుందాం. కమిటీ ఏర్పాటు చేసుకొని కానిస్టేబుల్కి 36 సంవత్సరాల ఏజ్ రిలాక్షన్ ఇవ్వాలా.
మన కమిటీ ఏర్పాటు చేసుకొని సుధీర్ రెడ్డి అని పట్టుకొని డీజీపీని కలుస్తాం. వస్తారు కదా సార్ మా డీజీపీ దగ్గరికి. కాబట్టి 36 సంవత్సరాలు అది రావాలా. అలాగే చీఫ్ సెక్రటరీని కలిసి 46 ఏళ్ళు పెంచుకోవాలా. ఎందుకంటే పాత జీవో 42 ప్రకారం 46 ఉన్నది, పాత జీవో 31 ప్రకారము మనకు 34 సంవత్సరాలు ఉంది. మీరు నోటిఫికేషన్ ఇవ్వక 4 ఏళ్ళు అవుతుంది కాబట్టి పాత జీవోల ప్రకారమే ఖచ్చితంగా మనకి ఇవ్వాలా. ఇంకోటి ఏంటంటే మొన్నటి వరకు పోటీ పరీక్షలు మొత్తము ఆర్టిస్ట్ హాస్టల్లో ఉండేది, అమీర్పేటలో ఉండేది. ఇవాళ దిల్షుక్ నగర్ ఎడ్యుకేషన్ హబ్గా మారింది. మొత్తం విద్యార్థులు ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ అమీర్పేట మొత్తం కలిసి ఎంతమంది ఉన్నారో ఒక దిల్షుక్ నగర్ అంతమంది ఉన్నారు. మాకు 1000 మందితో కూడిన లైబ్రరీ కావాలి మాకు. ఎందుకంటే స్టడీ హాలల్లో నెలకు 1000 రూపాయలు 1200 రూపాయలు కడుతున్నాం. కాబట్టి ప్రైవేటుగా రెంట్ కట్టి తక్షణమే 1000 మందితో ఒక లైబ్రరీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. దాంతో పాటుగా మన గురువారం వస్తే సాయిబాబా దగ్గర లైన్ కడుతున్నాం. పొద్దుగాల 5 రూపాయల భోజనం పెడుతున్నారు, చాలా మంది తింటున్నారు. నేనేమంటున్నా అంటే కొన్ని లక్షల మందికి మధ్యాహ్న భోజనంతో పాటుగా గురుకులాలలో 3 పూటల భోజనం పెడుతున్నారు. కాబట్టి పోటీ పరీక్షలు సంవత్సర కాలం మాత్రమే ఉంటాయి. ఆ సంవత్సర కాలం పాటు సాయంత్రం పూట కూడా 5 రూపాయల భోజనం పెట్టాలనా వద్దా? మధ్యాహ్నం 5 రూపాయల భోజనం పెట్టాలా, సాయంత్రం 5 రూపాయల భోజనం పెడితే పొద్దుగా టిఫిన్ చేసుకుంటాం, రూమ్లలో 1000 రూపాయలతో ఖర్చాలు తీసుకుంటాం. హాస్టల్లో ఉండాలంటే 6000, 7000, 8000 రూపాయలు కట్టాల్సి వస్తుంది. కాబట్టి సాయంత్రం కూడా మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరొక అంశం ఏంటంటే హైదరాబాదు మన అడ్డా. హైదరాబాద్ కంప్లీట్గా నాన్ లోకల్తో నిండిపోయింది. కాబట్టి ఆ నాన్ లోకల్ని తొలగించే విధంగా, స్థానికులకి ఉద్యోగాలు ఇచ్చే విధంగా మన ముల్కీలందరం ఒక్కసారి చేయగలిపితే నాన్ ముల్కీ గోబ్యాక్ 1952లోనే ఇడ్లీ సాంబార్ గోబ్యాక్, ఆంధ్ర వాళ్ళ గోబ్యాక్ అన్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ఆంధ్రోడు ఎవడు పోలేదు, వాళ్ళందరూ ఇక్కడ లోకల్ అయినారు. హైదరాబాద్ ఉద్యోగాలు మొత్తం పొందుతున్నారు. కాబట్టి జీవో నెంబర్ 46 తొలగిస్తేనే మనకు న్యాయం జరుగుతుంది. ఇవాళ సభ పెట్టుకున్నాం, పెద్ద సభ పెట్టుకున్నాం, నిరుద్యోగుల వంచన సభ. వాస్తవంగా వంచన సభనా కాదు చెప్పండి? 100% వంచన జరిగింది. 2.5 సంవత్సరాలుగా అబద్ధాలు, మోసాలు, వంచనలు చెప్తున్నారు. ఈ అబద్ధాల సర్కారు పైన ఇవాళ నుంచి యుద్ధం మొదలు పెడదాం. క్లాసులు ఇందాం, క్లాసులో పోదాం, పాఠాలు నేర్చుకుందాం, సబ్జెక్టు నేర్చుకుందాం. మన వంతుగా ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచకపోతే మనం ఖచ్చితంగా ఆగమైతాము. మెడలు వంచాల్సిందే. ఒక్కరోజు హాఫ్ డే పోయింది, హాఫ్ డే పోయినంత మాత్రాన మనం వ్యవస్థ మొత్తం ఏం ఖరాబ్ కాలేదు కదా. కాబట్టి ఎక్కడ మీటింగ్ ఉన్నా, ఏ నిరుద్యోగి పిలిచినా ఖచ్చితంగా మీరు ఇక్కడ సమావేశాలకు, సభలకు వస్తేనే న్యాయం జరుగుతుంది. లేదు నాకు ఏ సభలు వద్దు, ఏ సమావేశాలు వద్దంటే మీరు ఎన్నేళ్ళు చదివినా నోటిఫికేషన్ రాకపోతే దానివల్ల ప్రయోజనం ఉండదు. కాబట్టి ఏ నిరుద్యోగులు వచ్చినా దయచేసి సహకరించండి. ఎందుకంటే మేము ముందు వరుసలో నిలబడి కొట్లాడాలంటే మీరు వెనక వరుసలో జనం బలం చూపిస్తేనే నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. కాబట్టి ఒక్కసారి మాకు వేదిక సాక్షిగా సుధీర్ రెడ్డి అన్న మాకు హామీలు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. 1 తెలంగాణ పబ్లిక్ సర్వీస్ చైర్మన్ కలవాలా, 2 చీఫ్ సెక్రటరీని కలిసి 46 ఏళ్ళు చేసుకోవాలా, 3 డీజీపీని కలిసి జీవో నెంబర్ 46ని తొలగించి అలాగే లాంగ్ జంప్ని తగ్గించుకోవాలా. ఈ 3ంటికి మీరు మా ఎంట వచ్చి వినతి పత్రాలు ఇచ్చి వాళ్ళతో డిస్కషన్ పెట్టండి. అవసరమైతే టీఆర్ఎస్ పార్టీ తరఫున 10 మంది ఎమ్మెల్యేలు రండి. 10 మంది ఎమ్మెల్యేలు వస్తే డీజీపీ గారు కూర్చోబెడతాడు, మాట్లాడితే పరిష్కారం అవుతుంది. మన నిరుద్యోగుల పోతాడు, పర్మిషన్ ఇవ్వడు, లోపడి పోనీయడు, ఏదో ఇన్వాల్వ్ ఇచ్చేసి ముద్ర వేసుకొని వెనక రావాల్సి వస్తుంది. కాబట్టి మీరు ముందుగాల మీరు కనుక దీని విషయంలో సీరియస్గా తీసుకుంటే మీ ఎమ్మటి 10 మంది ఎమ్మెల్యేలు వస్తారు, మా సమస్యలు పరిష్కారం అయితే అన్న అంశాన్ని చెప్పదలుచుకున్నాను. ఇప్పటిదాకా అశోక్ సారు 4.5 సంవత్సరాలుగా మీకోసం కొట్లాడిండు, రేపు కొట్లాడతా. ఒక అంబేద్కర్ స్ఫూర్తిగా, ఒక పెరియార్ స్ఫూర్తిగా నా జీవిత కాలం ఉద్యమాలు చేస్తూనే ఉంటా. ఎమ్మెల్సీ పోటీ చేయొచ్చు, పోటీ చేయకపోవచ్చు, రేపు రాజకీయాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఉద్యమం అంటే ఉద్యమ పాఠాలు నేర్చిన వాడిని, చదువుకున్న వాడిని, ఒక ఉద్యమాన్ని 120 గంటల పాటు నాన్ స్టాప్గా చెప్పిన వాడిని. కాబట్టి విద్యార్థుల యొక్క బాధలు, కన్నీళ్లు, కష్టాలు, ఎందుకంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా మధ్యతరగతి మహాభారతం, పేదరికం, ఆ రోజు తింటే ఆ రోజు వరకే, ఏ ఒక్కరి అకౌంట్లో కూడా 10 లక్షల రూపాయలు ఉన్నాయంటే 1,00,000 రూపాయలు కూడా లేని ఒక పరిస్థితి. నెలకు 6,000, 7,000 ఒక సంవత్సరానికే తెచ్చుకుంటారు. 2వ సంవత్సరం
జొమాటోలో పనిచేస్తూ, స్విగ్గీలలో పనిచేస్తూ కాలం గడుపుతూ ఎప్పుడు నోటిఫికేషన్లు వస్తాయని ఎదురు చూస్తున్నటువంటి బతుకులు మన బతుకులు మార్చాలంటే మన చేతుల ఎడ్యుకేషన్ అనే ఆయుధం ఉంది. ఆయుధాన్ని పట్టుకుందాం. అంబేద్కర్ అనే వ్యక్తి ఎడ్యుకేషన్ లేకపోతే ఆయన పేరు వినపడేది కాదు. కానీ 10 మంది ప్రపంచంలోని మేధావులలో 10 మంది మేధావులలో ఒక మేధావిగా మిగిలిపోయిన అంబేద్కర్ స్ఫూర్తిగా తీసుకొని చదువుదాం, కొట్లాడుదాం, హక్కులను సాధించుకుందాం, ప్రైవేట్ రంగంలో, ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు సాధించుకుందామని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు మన అందరిని ఉద్దేశించి ఫైనల్గా సుధీర్ రెడ్డి సార్ మాట్లాడతారు.